మీరు నన్ను అనుకోండి, ఏదైనా అనుకోండి, కానీ నాకు అనిపించింది అయితే నేను చెప్తాను. నేను ఇప్పుడు దాకా 9 బిగ్ బాస్ సీజన్లు చూశాను, కానీ నాకు ఎవ్వరూ ఇలా అయితే అనిపించలేదు. ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్గా అనిపించింది. అది ఎవరో కాదండి, ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 10 అగ్ని పరీక్షలో వచ్చిన ఆర్జే చరణ్. ఆ అబ్బాయి చాలా చిన్న వయసే కానీ అతను మాట్లాడుతుంటే ఏదో స్క్రిప్ట్ రాసిచ్చినట్టు, అలా ఎందుకో తెలీదు. ఇంతమంది కంటెస్టెంట్ని, సెలబ్రిటీస్ని చూశాను కానీ ఎప్పుడూ ఇలా అనిపించలేదు. అసలు ఈ అబ్బాయిని చూస్తూ ఉంటే ఏదైనా స్క్రిప్ట్ రాసిచ్చారా అన్నట్టుగా అనిపిస్తుంది. అతను మాట్లాడుతుంటే ఫ్లోలో మాట్లాడుతూ ఉంటున్నాడు, కానీ అలాగైతే ఏమనిపించట్లేదు. ఫస్ట్ బెస్ట్ ఇంప్రెషన్ అంటే ఏమన్నా ఉందంటే ఈ అబ్బాయి. ఎప్పుడు నేను సెలబ్రిటీస్ చూద్దాంలే ఆటను చూసి జడ్జ్ చేద్దాం అన్నట్టుగా అనిపించేది, కానీ ఈ అబ్బాయి మాట్లాడే విధానం కానీ ఫిక్స్. ఈ అబ్బాయి ఇదేంటి కంపల్సరీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలి అని ఆ మాటలతోనే పడేసాడండి. నాకైతే అలా అనిపించింది. ఆ వయసు కూడా చాలా తక్కువే అయినప్పటికీ కూడా ఆ అబ్బాయి కాన్ఫిడెంట్ లెవెల్ అండ్ వే ఆఫ్ టాకింగ్, వే ఆఫ్ డీలింగ్ సిచ్యువేషన్స్ అన్నీ నాకైతే చాలా ప్రాపర్గా నచ్చాయండి. ఆర్జే చరణ్, ఐ విల్ సపోర్ట్ యూ. బాగా ఆడుతున్నావు, ఇలాగే ఆడాలి.